అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం అరుణాచలం అనే పదం ఎలా వచ్చింది? అసలు అరుణాచలం అంటే ఏంటో తెలుసుకుందాం. సకల దేవతల ప్రార్థన మేరకు క్రమంగా లింగమంతా క్లుప్త రూపం ధరించి ఒక దివ్యమైన జ్యోతి స్వరూపంగా నిలబడిపోయిన చోటు మన భూమి పైన పవిత్ర భారతదేశమునందు అరుణాచలం అనే చోట నిలబడింది. ఇది పరమేశ్వరుడు తనను తాను వ్యక్తపరుచుకున్న అద్భుతమైనటువంటి అగ్నిలింగ స్వరూపం. అగ్ని యొక్క వర్ణము అరుణం. అరుణ కాంతులు. ఇది నిశ్చలంగా ఉంది గనుక అచలం. అరుణం, అచలం. అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి 3 రూపాలతో నెలకొని ఉన్నాడు. ఒకటి లింగ రూపం, రెండవది పర్వత రూపం, మూడవది గురుస్వరూపం. మొదటి 2 రూపాలు సామాన్యులు కూడా చూడగలరు. కానీ మూడవ రూపం సామాన్యులకు దర్శనం కాదు. ఆ గురుస్వరూపం కూడా అరుణాచల పర్వతమునందే స్వామివారు ఉంటారు. ఇది అరుణాచలం. అరుణాచలం అనే పేరే శివుడు పేరైంది. అరుణము, అచలము. అరుణం అనేది తేజస్సు. అచలం అనేది స్థిరత్వం. మనం శివపురాణంలో కూడా చదువుంటాము. స్థాను అని ఉంటుంది. స్థాను అనంటే శివుని యొక్క అద్భుతమైన తత్వం. ఇది త్వం ఈ 2 పేర్లలో తెలుస్తుంది. ఇక్కడ శివుడు స్థిరుడు. స్థిరుడు అంటే ఒక చోట కదలకుండా ఉండేవాడు. వేదంలో కూడా పరమాత్మ గురించి చెబుతూ అచలోయం సనాతనః అన్నది అచలః సనాతనః. సనాతనము అంటే శాశ్వతమైనవాడు, అచలుడు. అరుణము అంటే ప్రకాశము, అచలము అంటే స్థిరమైనవాడు, శాశ్వతమైనవాడు. ఈ 2 కలిపితేనే అరుణాచలం. ఇది కొండ పేరు కాదు. శివుడి పేరే అరుణాచలం. ఈ అరుణాచల అనే 5 అక్షరాలు మహామంత్రమని మన శాస్త్రంలో చెబుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.